వర్మ, చూశాను వర్మ. 40 ఏళ్లుగా చెవులతో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. మాట్లాడరా ఎదురు మాట్లాడరా ఏట్రా ఇది మ్యాటర్ కలర్కి వచ్చాం. ఏం లేదు అరవాడు ఇక్కడ. ఏం లేదు చెప్పు చెప్పు. కలర్స్ రోజు చాలా కలర్స్ వచ్చాయి అన్నాను. ఇంకేమన్నాను గట్టిగా టుడే క్యాప్షన్ ఫైండింగ్ బ్యాప్ పాప, టుమారోస్ క్యాప్షన్ ఫైండింగ్ ఐఫోన్ పాప, మరి వెళ్ళిన ఏం చేస్తావు? థర్డ్ డే క్యాప్షన్ ఫైండింగ్ తెల పాప. సో గైజ్ వెల్కమ్ టు ది కలర్స్ ఈవెంట్ వ్లాగ్ అనమాట. ఇక్కడ మొత్తం ఈ గ్రౌండ్లో స్టాల్స్ అయితే ఉన్నాయి. పక్క గ్రౌండ్ ఏంటంటే స్టేజ్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్గా కనిపించింది నేమ్ ఏదైనా ఉందంటే ఇదొకటి, ది సెకండ్ వైఫ్ అంట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా నిలబోయే చోటు ఏంటంటే రెండో పిల్లం. హాయ్ గైస్, ఈడు మా ఫ్రెండ్ అనమాట. తోలేస్తాను ఎక్కువ. అది మనం చూడబోయే స్టాల్ దా రెండో పిల్లం. అండ్ ఇక్కడ నుంచి కొంచెం బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ వెనకాల రైడ్స్ అయితే ఉన్నాయి అనమాట. కొలంబస్ ఒకటి, టొరంటో ఒకటి, అండ్ అలాగే ఫెరీస్ వీల్ ఒకటి. కాకపోతే ఇవన్నీ చాలా చిన్నవి గైస్. అక్కడ నుంచి కొంచెం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూడండి మనకి డే 1 క్రౌడ్ అయితే ఎలా ఉన్నారు. నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఏమిటంటే మిస్టర్ బజ్జీ అండ్ మిస్సెస్ సమోసా అంట. మ్యాచింగ్ వీళ్ళందరూ వైట్ అరే అనుకుని వేసుకున్నారు కదా. చెప్తున్నాడు అనుకుని వేసుకున్నావు అంట. హామూల్ చాలా సరే వేరేది అదే కొన్ని క్లిప్స్ వచ్చేసి మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ తీసుకున్నాయి. ఇక్కడికి వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని డాన్సెస్ జరిగినాయి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ డే ఇనాగ్రేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఎలిగించడాలు, రిబ్బన్ కట్ చేయడాలు అన్నీ జరిగినాయి అనమాట. అక్కడే ఉన్నాను, కాకపోతే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ జరుగుతుందని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది. సో ఆకలి వేయడం స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి ఆ ఫుడ్ కోసం వెళ్తే స్టాల్ దగ్గర ఎంతలా ఉన్నారు. సో మిగతా స్టాల్స్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. మేము సింపుల్ గా బయటకు వెళ్ళి తెచ్చుకున్నాం. వీడు వ్లాగ్ కోసం మళ్ళీ క్లిప్ తీపించుకున్నాడు అంతే. సో అక్కడ తినేసిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తే ఇది రటన్ టాటా భవన్, కాటన్ మాన్ కూడా అంటారు. ఇక్కడ మామూలుగా చాలా ఖాళీగా ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఏంటంటే మొత్తం ఫిల్ అనమాట. ఆ గార్డెన్ ఏరియా అంతా ఫిల్ అయిపోయింది. ఎక్కడ కూడా వదలలేదు స్పేస్ కూడా. మొత్తం ఫొటోస్ ఇదే అనమాట. పొద్దున్న నుంచి ఇది 3వ రౌండ్ కలర్స్ ఈవెంట్ కాబట్టి చూసారు వేద వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు పొద్దున్న నుంచి వేద ఈవెంట్ కొంచెం బాగుంది అనిపించింది. కలర్స్ అయితే అంత అనిపించట్లేదు. ఎక్కువ జనం వస్తారు అనుకున్నాం, బట్ వేద కన్నా తక్కువే కనబడుతున్నారు. అది మ్యాటర్. కలర్స్ అయితే పేరుకి హడాడుగా ఉంది కానీ లోపలైతే అంతగా అనిపించట్లేదు. అండ్ రైడ్స్ కూడా పెద్ద చిన్న ఉన్నాయి. ఏ జూనియర్ దీనికి తెలుగు రాదు. ఏదో చెప్పు, ఎందాక హాయ్ చెప్పు, ఏదో చెప్పు, బాయ్ చెప్పు. One eternity later. भैया का यूट्यूब चैनल सब्सक्राइब करो, लाइक करो. అది ఏం చెప్పండి తెలుసు కదా, లైక్, సబ్స్క్రైబ్, షేర్. సో అవి చేసేస్తే డేటా కూడా చూపిస్తాం మీకు. ఓకేనా? 11 అని చెప్పి 5:30 వచ్చారు. ట్రెండ్స్కి వెళ్ళాం బ్రో, డ్రెస్సులు కొంటాం. ఇంకా సూర్య అంట మనం తీసుకొచ్చారు. అందరినీ పెడతాను మా బ్లాగ్లో. బాబు చెప్పేది అందరూ అవుతున్నా రికార్డ్ అయిపోయింది నేను చెప్పేది. డీజే అన్ప్రెడిక్టబుల్ డీజే పప్పండి
కొండేరు ఈడు కొండెర్ర పప్పు అండి. నాకు కనిపించలేదు ఇక్కడ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది కిండర్ జాయ్లో హ్యారీ పాటర్ అని ఫీల్ అయిపోతున్నాడు వీడు. మా అమ్మకి చెప్పింది తెలుసా అమ్మ, కిండర్ జాయ్ వస్తే నా లైఫ్ లో అదృష్టం వస్తుంది అని చెప్పి కిండర్ జాయ్ వచ్చింది. నీకెందుకు నాకు? ఇప్పుడు చెప్పు. కిండర్ జాయ్లో హ్యారీ పాటర్ వచ్చింది. హ్యారీ పాటర్ కిండర్ జాయ్లో కూడా హార్మోనిని ఎత్తుకుంటున్నా చూడు, నువ్వు ఎంత కరువులో ఉన్నావురా నాయన. వాడికి ఎంటర్ చేయాలో కూడా రబ్బర్ బాంబుని ఎదుర్కొంటాడు. స్కిప్ ఉండదు. మార్నింగ్ 11 కొత్త అని చెప్పి ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు రాగానే ఫోటోలు అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ కాసేపు అలా టైం ఫోటోలు సరిపోయింది. సింధు నాకు తెలియట్లేదు సింధు ఏంటిది. ఫోటో తీయలేదు, నేను బ్లాగ్ తీస్తున్నాను. ఇప్పుడు దాకా నన్ను దాన్ని ఫోటో తీయలేదా నువ్వు? 2 సింధు నిన్ను నన్ను ఫోటో తీయలేదంటే తీసాలే మాటలు రావట్లేదు సార్, చుట్టూ ముట్టేశారు ఇలా అందరూ. బ్లాగ్ లో మాట్లాడమంటే ఒకళ్ళు మాట్లాడరు, మళ్ళీ బ్లాగ్ చేయడం క్యామ్ చేసుకుంటారు. ఇది ఆడవాడి బ్యాచ్. ఇది 12 నుండి రావాల్సింది 2 గంటలు. ఇప్పుడు వచ్చింది 4:30. పెరిగేస్తున్నారు బాబు, ఎందుకంటే ఇది మా గురువు గారు తొందరగా మా గురువు గారు పెద్ద గురు. చెప్పు అలా నైట్ అయిన తర్వాత లైట్స్ అన్నీ ఆన్ చేశారు. అప్పుడే ఈ కలర్స్ అన్న పేరుకి అసలైన న్యాయం చేసినట్టు అనిపించింది అనమాట. చాలా కలర్ఫుల్గా అనిపించింది మొత్తం అంతా. సో మార్నింగ్ నుంచి అనిపించలే కానీ నైట్ అయితే కొంచెం లైట్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట కలర్స్ అనేది. సో ఇప్పుడు మనం ఏదో రైడ్ ఎగ్జామ్ చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక ఇది వచ్చి రెడీ అయ్యి వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరూ ఉన్నారు. తర్వాత ఇంక బ్రో వచ్చాడు. ఇంకా వీడు అండ్ నేను మీకు తెలిసే ఉంటది, ఆల్రెడీ 2-3 బ్లాగ్ లో చూస్తారు. ఎంత ఫస్ట్ వీడియో చూసినట్టయితే నేను మీకు బాగా తెలిసి ఉంటుంది. మరి సో మొత్తానికి ఏమైందంటే ఏ రైడ్ ఎక్కలేదు, ఎందుకంటే చాలా రష్ అయితే ఉంది. సో నెక్స్ట్ డే ఎక్కుదని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి 8:30 అవుతుంది. ఇప్పుడే ఎక్కువ మంది జనం వచ్చారనమాట. మార్నింగ్ కూడా ఎంతమంది లేరు. సో ఇప్పుడే చాలా ఎక్కువ రష్ అయితే వచ్చింది. అందరూ ఫుడ్ దగ్గరికి వచ్చారు, స్టాల్స్ దగ్గరికి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జూక్ బాక్స్ సౌండ్ ఎక్కువ వస్తుంది మెయిన్ స్టేజ్ సౌండ్ కన్నా. అలా చూస్తుంటే జూనియర్ వచ్చింది. వీడియోకి వచ్చాడు ఏంటి అని చెప్పి చూస్తే చూడండి కౌంట్ చేసి అలా హెడ్ మీద కొట్టాడు. సో అది ఇక్కడ ఏం చేద్దాం నేను కూడా చూశాను, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. అండ్ బై ద వే మనకి స్టాల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఫుడ్ కాదనమాట, ఇక్కడ మనకి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది విఆర్ గేమ్, కాకపోతే మనోడే ఊపేస్తున్నాడు, ఎందుకు ఊపుతున్నాడు తెలియదు. బట్ అక్కడ విఆర్ గేమ్స్ ఉన్నాయి, రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయి. పాపం ఇక్కడ ఇది హీలియం బెలూన్స్ ఉంటాయి కదా. సో పాపం వీళ్ళందరూ కొనుక్కున్నారు, ఒక బెలూన్ కొన్నారు. ఇది పోగొట్టేసింది, పోగొట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెలూన్ సరిగ్గా కట్టలేదు పోయింది అంటున్నారు. 50 రూపాయలు డబ్బులు కట్టింది వీడు. ఇప్పుడు తాడు సరిగ్గా కట్టలేదు, మీరే ఇంకొక బెలూన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న త్రెసాండి ఇక్కడ. యూట్యూబ్ హాయ్ చెప్పు స్కామర్ స్కామర్ ఒక మూఢనమ్మకం గాయస్. ఏదో బెలూన్ అంట కోరుకోవాలంట, ఎగిరేస్తారంట. ఇదో తనే మూఢనమ్మకం అంతా. ఇందాక వాళ్ళకి బ్లాగ్ తీసానని తనకు కానీ తీయాలంట. ఇదో గాయస్ అట్టయింది ఫ్రెండ్స్.
కానీ కానీ హ్యాపీయా? ఏడుస్తుంది, బాగా ఫీల్ అయిపోయింది గైస్. అక్క స్టెప్ అక్క. అరే హాయ్ చెప్పరా రామ్, శ్రావంతి, కళ్యాణి. చూడడానికి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు కదా మెయిన్ స్టేజ్ దగ్గర, కానీ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఈ చాలా క్రౌడ్ అనేది ఈవినింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు చూసారా. ఒక స్పెషల్ గెస్ట్ వస్తారు అందుకనుకుంటా. ఏ మ్యూజిక్ రాని ఇది, బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయిందిగా. ఎప్పుడు ఆగలేనట్రా, ఏదో చెప్పు. ఇక్కడ మెయిన్ స్టేజ్ దగ్గర వేసే సాంగ్స్కి ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా డ్యాన్స్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ సడన్గా మనకి ఇక్కడ క్రాకర్స్ అయితే పేల్చడం జరిగింది. ఎందుకు ఏంటనేది ఇక్కడ అనౌన్స్ చేస్తారు, వినండి. Let's all witness the grand entrance of the star who adds glitter and glamour to this evening. It's my absolute honor. యా గైస్, డే 1 వచ్చేసి నిఖిల్ అయితే వచ్చాడు. సో చూడండి ఎంత మంది క్రౌడ్ని పుల్ చేశాడో. ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు, తర్వాత చాలాసేపు అయితే మాట్లాడాడు. నేను ఇంకా మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను. అప్పటికే చాలా టైం అయింది, 9:30 అరౌండ్ అయింది. నాకు జర్నీ అరౌండ్ 1 అవర్ పడుతుంది, అందుకని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయాను. నేను వెళ్ళిన ఒక 10 minutesకి కరెంట్ పోయిందంట మొత్తం. అండ్ నిఖిల్ ఆ ఈవెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి చూడండి అసలు. ఎవరు తీస్తారు కరెంట్, ఎవరు తీస్తారు? ఓ యా, దిస్ ఇస్ లైక్ ద లైటింగ్ వన్. ఓ ఒక్క నిమిషం అండి, నా దగ్గర ఫోన్ ఉంది, నాకు టార్చ్ ఉంది. ఈ ఈవెంట్ ఒక కాన్సెప్ట్ లా తయారు చేశాడు. ఒక సాంగ్ అయితే పాడాడు, నేను లైవ్ స్ట్రీమ్ లో చూసా. పాదమెట్టుపోతున్నా పైన మెందాకైనా అడుగు మడబడుతున్నా తోడురానా పాడాలి. ఓ మై ఫ్రెండ్, తొడి దుడుకులలో నిలిచిన స్నేహమా. ఓ ఓ ఓ ఓ, ఇది బాగొచ్చు. ఓ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను మిస్ అయ్యాను అని అనిపించిన మూమెంట్ అని ఉందంటే ఇదే. వీళ్ళందరూ చేసి షో దేనికి అనుకుంటున్నారు? ఈ పిల్లి పిత్రే కాలమస్ ఎక్కడ షో చేస్తున్నారు వీళ్ళు. ఈ పిల్లి పిత్రే దానికి షో, ఇది ఎక్కుదా అంటే ఇది వద్దా అంటే అన్ని చిన్నగా ఉన్నాయి. ఇక్కడ 0 చెరుకోసి అన్నట్టుంది. ఏం మనుషులు రా ఆయన. అది చూడు, అక్కడ బోర్డు మీద 100 ఉంది కదా, అక్కడ 0 చెరిపేసి 10 రూపీసే కదా అంటుంది. అది నేను ఏం చేసి త్రిష గుడ్ జాబ్. నిన్న బెలూన్ ఇప్పుడు ఇదా స్కామర్. రైడ్ ఎక్కకుండా ఈ పళ్ళు క్యాప్ స్పెట్స్ పట్టుకోమని వస్తే క్యాప్ పెట్టుకుని చూపించుకుంది. మొత్తానికి టికెట్లు ఏదో వచ్చినాయి, ఇలా అందరిని ఒప్పించి ఇప్పుడు ఇది ఎక్కుతున్నాం. కదలం కూడా చాలా టైం పడుతుంది వాళ్ళకి. బాబు పదనమ్మా. బాబు ఎంతమంది? క్యా హో గయా? ఏం లేదు, చివరి సీట్లో అయితే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పేసి అడిగాము. సో నెక్స్ట్ రౌండ్లో ఎదురు కానీ వెయిట్ చేయండి అయితే అని చెప్పాడు, అందుకని చెప్పి ఆగిపోయాం. ఈ పిల్లి పిత్రి దానికి భయం అంట.
చాలా చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్. అయినా వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు. అయిపోయిన తర్వాత చెప్తాం, వీళ్ళ ఫేస్ రియాక్షన్స్ అన్నీ అందులో పెడతాం. చూసి చెప్పండి ఎలా ఉన్నదో. మరి వాడు చెప్పినంత బ్లాగ్ లో పెడితే స్కిప్ చేస్తారు అందరూ. నేను సైజ్ ఇప్పుడే డేట్ అయితే రావడం జరిగిందనమాట. మార్నింగ్ నుంచి రాలేదు, రెస్ట్ తీసుకున్నాను ఫుల్గా. ఎందుకంటే ఈ ఎండలో తిరిగితే నీరసం అని చెప్పేసి రాగానే వాళ్ళు కొలంబస్ అన్నారు. ఇప్పుడు మనం రైడ్ చేద్దాం, ఒక్కొక్కరు రియాక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆపేమని చెప్పి అడుగుతాడు. ఒకటే కదా ఉంది. జై మాతాజీ. ఫోన్ తేలే, అసలేని భయం దానికి ఉంది. భయం మొదలైంది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. భయపడ్డారు అందరూ. బాబు ఏడ్ అయిందంట. సరిపోదా వెళ్దాం, పదేళ్ళం. అయ్యో కాదు, హైవే ఏడ్ చేసిందిరా. చూసారు ఎక్స్పీరియన్స్ కైసా హే? ఒకటే ఎక్స్పీరియన్స్, రకరకాలుగా ఉంది మాస్టర్. తనకి తిప్పేస్తుందంట. క్యా హో గయా? అయ్యో ఏంటి ఎక్స్ప్రెషన్? ఏడ్ చేయింది అది మధ్యలో. నాకు వెనకాల నిలబడాల్సిందే. ఏట్లేదు ఫ్రెండ్స్, ఊరికి భయపడతా ఉంటది. హాయ్ చెప్పు క్యామ్కి. తను ఇప్పుడే ఫస్ట్ టైం అనుకోండి కదా వీడియోలో. బాబు గౌతమి చాలా తక్కువ ఫస్ట్ టైం అంట గైస్. ఏం చేయలేవు. చాలా అయిపోయింది. ఆడు చూడు చక్కగా కూర్చున్నాడు. చక్కగా కూర్చున్నాడు చూడు, పడుకున్నాడు. డే 2 అయితే ఈవినింగ్ తక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకంటే డే 1 చూసారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గేమ్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ తప్ప పెద్దగా ఏం జరగలేదు. నైట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అందరూ నైట్ ఎక్కువ జాయిన్ అయ్యారు. నేను కూడా ఈవినింగ్ వెళ్ళాను అనమాట, మార్నింగ్ నుంచి ఎందుకులే అని చెప్పేసి. రాగానే మామూలు రైడ్ అన్నారు, ఎక్కువ. తీసారబ్బా. చూసారు కదా జనం చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ 6:30 టైంకి వచ్చారు, ఇంకా వస్తానే ఉన్నారు ఇప్పుడు కూడా. సో నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఎక్కువ మార్నింగ్ నుంచి కవర్ చేయలేకపోయాను. బట్ యా ఈవినింగ్ అయితే చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ. ఇక్కడ జోక్ బాక్స్ ఇందులో వచ్చే సాంగ్ ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ కి సింక్ అవుతుంది అనమాట. స్టెప్పులు భలే ఉన్నాయి అసలు. అదిగో ఇంకా ఎక్కువ చేపడుతున్నా కాపరేట్ వచ్చేస్తే. అదిగో ఏం సింక్ బాబు. ఓ నో, చాలా ఇంకా కాపరేట్ వచ్చేది మళ్ళీ మనకి.
పోయి అమ్మ పడవ పోయమ్మ పోయమ్మ నాయన బన్నా మాధవరెడ్డి కాపాడండి నన్ను. ఇప్పుడు వచ్చిందిరా అబ్బోల్ జూనియర్ గ్యాంగ్ సీనియర్ గ్యాంగ్ ఏం లేదు గైస్, నాకు జీటీ అంటే చాలా ఇష్టం, అందుకే అక్కడ అయిపోయి చూస్తా ఉన్నాను. బ్యాక్ సైడ్ మా సార్ వచ్చారు, ఈయన పేరు శ్రీను అనమాట. ఈయన అప్పుడప్పుడు వచ్చేవారు మాకు, కాకపోతే ఏంటంటే మాకు తెలియని విషయాలు కోడింగ్ సంబంధించినవన్నీ చాలా బాగా చెప్పేవారు అనమాట ఇంట్రెస్టింగ్గా. ఇలా వీడియో రికార్డ్ చేస్తుంటే ఏం రికార్డ్ చేస్తున్నారు అడిగారు. ఏం లేదు సార్, వ్లాగ్ తీస్తాను అందులో పెడతా అని చెప్పా. ఐ హోప్ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను సార్. హీరో అందగాడు పాపం పిఎస్ స్పీకర్ అట్లా చెప్పి ఇక్కడ ఫోటో తీసి దానం పెట్టి ఉంటుంది. రే ఏదో చెప్పరా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం అయిపోతుంది మనోడే. ఏం లేదు, కొత్త వ్లాగింగ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఓకే, ఇంకెప్పుడు కల్లో అప్పుడో ఎప్పుడో అంటే సాంగ్ వస్తుంది. ఇప్పుడు దాకా పాపం బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు దాకా ఒక దగ్గర ఉన్నాడు. మీకు క్రైస్ ఉంటే అర్జెంట్ గా 994852 ఈ నంబర్ వాట్సాప్ చేయండి, నేను బీప్ చేసుకుంటాను. ఓకే, దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. ఎప్పుడు చెప్పు లాగా అది అవర్ సియర్ ఇటు ఇటు నైట్ టైం వస్తాడు. ఇటు రేపు మళ్ళీ ఎక్కుదామా అంటున్నారా? అది అదెక్కు ఇదెక్కు ఏటిది ఎక్కువ ఏదో ఎక్కండి రా బాబు. మరీ బాగుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీరే కొట్టుకుని నా మీద కొత్తారట్రా. కుసుమా డబ్బులు లేవా? ఇప్పుడు దాకా ఎక్కుతావని చెప్పి డబ్బులు లేవంటావా? అక్కడికి వెళ్ళిపోయి అని పర్స్ పడిపోయింది అని కొంచెం ఎక్కాలన్నదని ఎక్కిందని డబ్బులు పోయిందని ప్లీజ్ అని. సో అలా చాలా టైం అయితే అలా జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటాం సరిపోయిందనమాట. అంటే ప్రతిదీ రికార్డ్ చేయలేం కదా, ప్రతిదీ కెమెరా ముందు పెడితే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకని చెప్పి నేను పెట్టలేదు. యాజ్ యూజువల్గా మేము అలాగే క్యారీ షేర్ చేసుకుంటాం. సేమ్ అలాగే ఏంటంటే ఒక 2 plates తీసుకుని అందరూ షేర్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే కాస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకున్నంత స్కోప్ లేదు, అందుకని చెప్పేసి ఒక 2 plates తీసుకుని అందరూ షేర్ చేస్తున్నాం. బ్రో హౌ ఇస్ ఇట్ బ్రో?
రే పృథ్వీ ఎలా ఉంది చెప్పే యాక్సెంచర్ ఎంప్లాయ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ బొంగు చికెన్ తింటున్నారు. సో ఒకసారి వీడియో తీరారంటే స్టాల్లో మనోడు ఉన్నాడు అని చెప్పేసి క్యామ్ పట్టుకెళ్ళి వాడికి ఇచ్చారనమాట ఆ ఫ్రిడ్జ్. ఈ క్లిప్ పెట్టకపోతే మళ్ళీ ఆడు గోలాడతారని చెప్పి వీడియో పెడుతున్నా అంతే. ఆ ఫ్రిడ్జ్ ఓకేనా? ఏది ఒక్కకుండా అది ఒకటే ఊగుతుందంటే అది మాత్రం ఎంత స్పెషల్ రాది. ఇఫ్ యు నో యు నో. సో ఇంకా అలా తిరిగి తిరిగి చిరాకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. స్టేజ్కి ఆపోజిట్లో మెట్లు ఉంటాయి, అక్కడ కూర్చున్నాం. డేట్ అనేది కొంచెం జనం తక్కువే ఉన్నారు. అండ్ ఇవాళ స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు, వినండి. I invite Mr. Tangela Uday Srinivas garu, Member of Parliament, Janasena Party Adineta. సో రూమర్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పేసి చాలామంది రూమర్స్ అయితే వచ్చినాయి, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎంపీ గారు వచ్చారనమాట. ఈయన రాగానే వచ్చి కూర్చున్నారు, తర్వాత స్టేజ్ ఎక్కి చాలాసేపు స్పీచ్ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోదాం బ్రో అంటే ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట, ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికే. హలో నమస్తే. కాలేజ్కి వచ్చాం, ఏం లేదు ఇక్కడ. బాయ్. ఏ పక్క చెప్పి వెళ్ళుకుంటాం. ఈ పక్క పంతే. జనం పెద్ద కాబట్లే కానీ బండ్లు అయితే బాగానే ఉన్నాయి. సో జనం గట్టిగానే వచ్చారు, కనబడలేదు అంతే. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంక నేను స్టార్ట్ అవుతాను. మళ్ళీ మనం టుమారో కలుసుకుందాం. Basically, I am weak in English. I don't know how to talk. How to talk. Okay. సో గాయ్స్, ఇప్పుడే డ్రాగన్ చికెన్ వచ్చింది, అందరూ స్టార్ట్ చేశారు. నాకు కాల్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇలాగ రెస్టారెంట్కి వచ్చాం, ఇదిగో తింటున్నాం. ఇది డే 3 ఆఫ్ కలర్స్ అనమాట. సో ఈవిడ మా జూనియర్, చూసారు కానీ ఎలా తెలుస్తుందో, హైట్ సరిపడలేదు అనమాట. హైట్ మ్యాటర్స్. ఇలాంటి ఒక చిన్నపిల్లల్ని ట్యాగ్ చేయండి మీ గ్యాంగ్లో. మీరు ఇందాక చిన్నపిల్లలు చూసారు కదా, వాళ్ళ అక్క అనమాట. హాయ్ చెప్పండి. ఇప్పుడే దోబ్బ తినడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్, పాలకో కోసం వెయిటింగ్. అందరూ దోబ్బ తిన్నారు. అది పాపం చాలా సైలెంట్గా కూర్చుంది. ఆడు త్రిషా పక్కన కూర్చోని ఫీల్ అవుతున్నాడు. అక్క ఫుల్గా తిన్నావు కదా? ఫైనల్లీ పాలుగా వచ్చింది ఫ్రెండ్స్. వచ్చింది కోవా. ఇది ఓయ్ ఫోకస్. దొబ్బ తింటుంది ఫ్రెండ్స్. అదిగో కోవా ఫ్రెష్లీ మేడ్ అనమాట. కనబడుతుందా? ये फ्रेश कोवा है. अब बोल. मुझे गुलाब जामुन रसगुल्ला पसंद है. चुपचाप खा रहे हो. ఎవరికి కడుతున్నావు? ఫుల్ కాఫీయా? అడంతే పట్టించుకోండి. చలో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మనం తిరిగి మళ్ళీ ఆడికి వెళ్ళా కలిసి మనం పెద్దపురంలో ఫేమస్ అని బాగా చెప్పాం ఫ్రెండ్స్. చాలా తీయగా సోమింగం అంటే ఈ తర్వాతే
अच्छा है कॉफी స్నాప్లు మాందో రే ఎప్పుడు చూడు ఫోనే ఇద్దరికి ఎవరేం ఏమో చెప్పచ్చు నువ్వే ఫేమస్ బాబు ఎలాగన్నా ఫేమస్ సర్లే చల్ చల్ ఓవర్ స్వీట్ అయింది కొంచెం పొట్టిగంటే ఇదే బెనిఫిట్స్ పొట్టిగా పొట్టిదే కానీ గట్టిదే. పొట్టిగా ఉండడం వల్ల మోర్ బెనిఫిట్స్. పొట్టిగా బాగా ఉండడం వల్ల బెనిఫిట్స్. ఇందులో దొరికి వెళ్ళిపోయింది ఇందులోంచి అదేటో లాగరా రా ఎప్పుడు దాకరా యూట్యూబ్ లో మళ్ళీ మాకైతే కావాలి బస్సులో కంటే పెట్టినా ఎవరండి హ్యాపీయే కదా నేను హ్యాపీ సార్ చాలా తినేసి వచ్చి అలసిపోయి కూర్చోను दूसरा तेरे को पता है वो हैप्पी क्यों है? पता है तेरे को वो हैप्पी है ఫుల్గా తిన్నాను కదా హ్యాపీ నేను ఆల్రెడీ తింటున్నావు అబ్బీ खा रहे हो आंखों से खा रहे रे सिटिंग ఏంట్రా किरण ये सिटिंग क्या है बोल कुछ बोल कुछ तो बोल क्यों यहाँ आए हम शांति से बैठने के लिए हवा खाने के लिए ने सच में क्यों है यहाँ पे हवा खाने के लिए नहीं वहाँ पे ब्रिज है ना ब्रिज बॉयज हॉस्टल में ब्रिज है ना जाएंगे क्या हाँ इसलिए आए हम ये लोग यहाँ बैठ गए ओए कदल रहे क्या కుర్ర బ్యాచ్ వచ్చారు గాయ్స్ మా ఊర్లో పిల్లకాయలు అందరూ వచ్చారు మా ఊర్లో పిల్లకాయలు అందరినీ తీసుకొచ్చి ఏం కంటెంట్ రా డాండ్రఫ్ లేదు థ్యాంక్ యూ ఓయ్ ఈరోజు మా అక్క ప్రసన్న పైన డాండ్రఫ్ లేదు ఇక వాడు ఇప్పుడే థమ్స్ అప్ తేడాకి వెళ్ళాడు అనమాట మా అందరి కోసం నాకు చూడు వీడే తయారు చేసుకుని తెచ్చినట్టు చేస్తున్నాడు పాప ఇప్పుడు థమ్స్ అప్ తెప్పించాం వాడి చేత అంటే తనకి ఫుల్ అదే కోక్ కోక్ లో మిక్సింగ్ వేసాం కోక్ లో మిక్సింగ్ వేసాం లెట్స్ మిక్స్ చేశారా కూలింగ్ మిక్స్ చేశారా అని అడిగింది మిక్స్డ్ 70% లిక్విడ్ 30% కోకో కోలా థ్యాంక్ యూ 50% ఆల్కహాల్ ఓల్డ్ మంక్ న్యూ మంక్ న్యూ ఓల్డ్ మంక్ ఓల్డ్ మంక్ న్యూ మంక్ అంట ఇట్స్ ఓల్డ్ మాంక్ బిఫోర్ 10 years ఇది 10 సంవత్సరాలు అవుతుంది ఒకసారి అది కాదు అందరు ఒకటి ఏదో తేడాగా అవుతుంది చాలా తేడాగా ఉంది 30 అంట టూ కాస్ట్లీ ఆదిత్యపురంలో అదే పురం కాదు ఇది దిస్ ఆదిత్యపురం దిస్ ఈస్ వెరీ కాస్ట్లీ 20 rupees is equal to 30 rupees మే నోట్లో ఏం పెట్టుకున్నా అన్నీ పక్కన వేస్తే ఇక్కడ ఫ్లాగ్ ఉంది చూసారు ఇది నార్మల్గా మేము క్యాంపస్లో ఉన్న ఫోటో తీసుకుందాం అంటే ఎప్పుడు అంతలా ఎగరదు అనమాట అప్పుడప్పుడు ఎగురుతుంది బట్ ఈ 3 days మాత్రం చాలా బాగా ఎగిరింది అండ్ ఇక్కడ చూడండి క్రౌడ్ ఎంతలో వచ్చారో Day 3 Day 1 డేట్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ మంది వచ్చారు ఇది ఈవినింగే నైట్ ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు
ఇది కలర్స్ ఈవెంట్ కాదు, ఆదిత్య తీర్థం అంటారు దీన్నే. మొత్తం ఇక్కడ సిట్టింగ్ ఏరియా నుంచి మొత్తం ఆ గ్రౌండ్ ఈ గ్రౌండ్ మొత్తం నిండిపోయినాయి ఫుల్. ఇక డే 3 ఏంట్రా అసలు ఏడు కొరువేదవా ఫోటో మరి అదే మరి ఇంకో అవ్వట్లే ఫోటోలు ఇందాక నుంచి. డార్క్ అయిపోయింది కానీ ఇంకా ఫోటోలు అవ్వట్లే. ఫోటో తీ బ్రో ఫోటో తీ బ్రో. दीदी को फोटो नहीं क्लिक किया देख ले दीदी దాయితేదా. సో ఇంకా అలా ఫోటోలు తీసుకుంటే 6 అయిపోయింది. 6 అయితే మనకి క్యాంపస్లో ఉంచారు అనమాట, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కదా ఇంతమంది క్రౌడ్లో. సో అందుకని చెప్పి మొత్తం క్యాంపస్ అని క్లియర్ చేస్తారు 6 ఆ టైంకి. అండ్ బయటకు వస్తే చూడండి అక్కడ ఎంతమంది వచ్చారో. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారు, కిరణ్ అబ్బోర్ వస్తున్నాడు. సో అందుకని చెప్పి వచ్చారు. అండ్ ఆల్సో ఇది లాస్ట్ డే కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చింది. డే 1 డే 2తో పోల్చుకుంటే డే 3 చాలా ఎక్కువ వచ్చారు. ఇప్పుడు అనిపించింది అసలైన కలర్స్ ఈవెంట్ అని అంతమంది జనంతో. ఎలారా మా ఫ్రెండ్స్ అందరూ జూక్ బాక్స్కి వెళ్తే నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట, వాళ్ళ కోసం వస్తారని చెప్పేసి. ఈ లోపు సైలెంట్గా కిరణ్ అబ్బోర్ వచ్చేసాడు. సైలెంట్గా ఎందుకు వచ్చారంటే ఆల్రెడీ స్టేజ్ మీద స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, సంథింగ్ భరతనాట్యం అనుకుంటా. మీకు లైవ్ స్ట్రీమ్ కావాలంటే అదే యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు అనమాట. సో సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు. One of the youngest and dynamic leaders. Let's join our hands together for today's chief guest, who is the guiding force of Kakinada, the collector and district magistrate onto the dais. Please put your hands together to welcome a rising star of Indian cinema, the talented actor Mr. Kiran Abbavaram onto the stage, please. అబ్బోరంతో పాటు కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత ఫుల్గా ఉందో, మొత్తం నలుగురితో కలిపి. అండ్ తర్వాత వచ్చేసి ఇంటరాక్షన్ సెషన్ అనమాట. చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు అందరితో, మొత్తం అందరినీ తమ్ముడు అది ఇది అంట చాలా బాగా మాట్లాడాడు చాలాసేపు. అది తెలిసి ఈ 3 రోజుల్లో లాస్ట్ డేనే ఎక్కువ బాగా మాట్లాడింది అందరితో. టైం వచ్చి అరౌండ్ 8:30 అవుతుంది. అండ్ ఇక్కడ జనం చూడండి ఎంతమంది ఉన్నారు లాస్ట్ డేలో. ఇక్కడ కూర్చున్నావు రెస్ట్ తీసుకుంటున్నావు. హాయ్మా బ్లాగ్ ఎండింగ్ చెప్తున్నాం, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న. అను ఫాస్ట్గా లైట్ పోతుంది మళ్ళీ ఫాస్ట్గా. సో గైస్ ఇది 3 days కలర్స్ ఈవెంట్. ఐ హోప్ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము కూడా కొంచెం తిరిగి వెళ్ళిపోవాలి, ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి కూడా 12:30 దాటేస్తుంది అనమాట. సో ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతారు. అదే మనోడు చెప్పాడు కదా, సో అన్ని చేసేయండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వస్తున్నాం. మా ఈ లాగ్ లో పర్ఫార్మెన్స్ కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ కిసింగ్. మిస్ యూ గైస్. బాబాయ్ చాలా బాగున్నారు, ఇద్దరు ఎక్కువైపోతున్నారు.
కాదు भैया के चैनल को लाइक शेयर सब्सक्राइब बोलो भैया को चैनल को लाइक शेयर सब्सक्राइब करो పట్టే పర మొత్తం అంతా అయిన తర్వాత వచ్చింది ఇక లాస్ట్ లో సీయరా I need to thank someone. First of all my faculty, right from the Deputy Pro Chancellor, Registrar, Vice Chancellor, Deans, HODs, faculty, teaching, non-teaching, ఇట్లా ఎవ్వరికి ఏమీ సంబంధం లేకుండా వాళ్ళు చదువు చెప్తాను పక్కకు పెట్టేసి లాస్ట్ 3 days నుంచి దే గాట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. మార్నింగ్ 9:30 నుంచి ఈవెన్ స్టిల్ రాత్రి 11:30 వరకు కూడా దేవర్ ఇన్ డిసిప్లిన్ కమిటీస్, కోఆర్డినేషన్ కమిటీస్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. Without you, this event will not be possible. Thank you very much for all your support.